ఏమైంది? ముందుంది మొసళ్ల పండుగ అన్నట్టుంది పార్లమెంటు సమావేశాల పరిస్థితి. జూలై 4న మొదటి సమావేశాలు ముగిసిన రెండో సెషన్లో బడ్జెట్ సమావేశాలు ఉంటాయనే అంచనాల మధ్య లోక్సభలో మరింత ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. ఓటర్లు ఇచ్చిన క్లిష్టమైన ఫలితాలు అధికార కూటమికి మరిన్ని కష్టాలను తెచ్చిపెడతాయనే సందేహాల మధ్య సంఖ్యాపరంగా బలంగా మారిన ప్రతిపక్షం సరైన ఆయుధాలను రెడీ చేసుకుంటుందా లేదా అన్నది ఇప్పుడున్న డౌట్. 2024 ఎన్నికల తీర్పు స్పష్టంగా ఎన్డీఏ ఫ్రేమ్వర్క్లో అధికార పార్టీకి మెజార్టీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షానికి కూడా సంఖ్యాపరంగా సహకారం అందించింది. అధికార ఎన్డీఏ కూటమి బలం పుంజుకున్న ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య సంఖ్యాపరంగా తగ్గిన గ్యాప్ వల్ల కొత్త లోక్సభలో పార్టీల మధ్య ఎక్కువ సహకారం, సమగ్రమైన చర్చలకు అవకాశం ఉందని అంతా ఆశిస్తున్నారు. మొదటి లోక్సభ సెషన్లో స్పీకర్ని ఎన్నుకునే ప్రక్రియపై జరిగిన వాదోపవాదాలే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గతాన్ని తవ్వుకుంటూ ఇరు వర్గాల మధ్య నిర్మాణాత్మక విమర్శలతో కొత్త స్ఫూర్తి ముందుకొచ్చింది. అయినప్పటికీ మొదటి సమావేశాల్లో కనిపించిన పరిణామాలను బట్టి చూస్తే రాబోయే సమావేశాలు మరింత తీవ్రమైన చర్చలతో కొనసాగే అవకాశాన్ని సూచిస్తున్నాయి. పార్లమెంటరీ వ్యవస్థలో చాలా పద్ధతులు, సంప్రదాయాలపై ఆధారపడి ఉన్నాయని పదే పదే నేతలంతా చెబుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీలు, సంకీర్ణాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం సమావేశాల్ని పక్కదారి పట్టించడం గతంలో కూడా జరిగిన వ్యవహారమే. అలాంటి ఓ అంశం ఇప్పుడు లోక్సభలో కొనసాగుతోంది. అదే డిప్యూటీ స్పీకర్ స్థానంపై నెలకొన్న అస్పష్టత. ఈసారి అధికార విపక్ష కూటమి మధ్య వాగ్వాదం ఈ అంశంతోనే ముడిపడి ఉంది. స్పీకర్ ఎంపికను డిప్యూటీ స్పీకర్ ఎంపిక నుంచి డీలింగ్ చేయాలని ఎన్డీఏ కోరుతుండగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం తమకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని అంటోంది. ఈ విషయంపై ఏకాభిప్రాయానికి రాలేకపోవడం వల్లే స్పీకర్ పదవి అధికారిక ఎన్నికకు దారితీసింది. లోక్సభ వెబ్సైట్లోకి వెళితే 17వ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి మే 2019 నుంచి ఖాళీగా ఉందని రాసి ఉంటుంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉన్నది 17వ లోక్సభలోనే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారం డిప్యూటీ స్పీకర్ ఎంపిక తప్పనిసరి. రాజ్యాంగం ప్రకారం సభలోని ఇద్దరు సభ్యుల్ని స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ దీన్ని మోడీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఇక ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ని జూలై నెలలో ప్రవేశపెట్టనుంది. జూన్ 22న జరిగిన 53 జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి ఇప్పటికే పలు ప్రతిపాదనలు కూడా అందాయి. బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయా అని నిపుణులు కూడా అంచనాలు మొదలుపెట్టేశారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ని ఏ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెడతారా అనే విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే జూలై 23 లేదా 24 తేదీల్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పార్లమెంటు మాన్సూన్ సెషన్ జూలై 22న ప్రారంభం కానుంది. ఆ మర్నాడు లేదా రెండో రోజు బడ్జెట్ను పార్లమెంటు ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆగస్టు 9 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. జూన్ 22న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి అన్ని రాష్ట్రాలు పలు సిఫార్సులు చేశాయి. జీఎస్టీ నుంచి కొన్ని వస్తువులకు మినహాయింపు కల్పించాలని కోరాయి. జీఎస్టీకి సడలింపులు ప్రతిపాదించాయి. రాష్ట్రాల వాటాను ఎప్పటికప్పుడు అందించేలా చూడాలని విజ్ఞప్తి చేశాయి. నిర్మలా సీతారామన్ కూడా ఇందుకు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. సరైన సమయానికే రాష్ట్రాలకు వాటా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, జీఎస్టీ బకాయిలన్నీ అందేలా చేస్తామని కూడా చెప్పినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇక ఈసారి బడ్జెట్లో కేటాయింపులు గతంలో కంటే భిన్నంగా ఉండే అవకాశం ఉందని జఫరీస్ నివేదిక ఇప్పటికే అంచనా వేస్తోంది. ఆర్బీఐ 2.11 లక్షల డివిడెండ్ చెల్లిస్తుండటంతో కేంద్రానికి ఆర్థిక లభ్యత పెరుగుతుందని తెలిపింది. దీంతో ఆర్థిక వృద్ధి లక్ష్యాల్ని కొనసాగిస్తూనే సామాజిక వ్యయం కూడా పెరిగేలా బడ్జెట్ కేటాయింపులు ఉండవచ్చని జఫరీస్ నివేదిక తెలిపింది. ఇక దేశంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణంపై ఈ సెషన్లో వాడీవేడి చర్చ జరుగుతుంది అనడంలో సందేహం లేదు. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పుకి ఇప్పుడు ఇరు వర్గాలు కట్టుబడి ఉండాల్సి ఉంది. అధికార కూటమిని సమర్థించేవాళ్లు కాంగ్రెస్ 3 అంకెలను కూడా తాకలేదని, వరుసగా మూడోసారి ఓడిపోయిందని వాదిస్తుంటే, మరోవైపు విపక్షాలకి మద్దతిచ్చేవాళ్లు బీజేపీ 5వ వంతు సీట్లను కోల్పోయిందని, ఎన్డీఏలో భాగంగా మాత్రమే మెజార్టీని పొందిందని అంటున్నారు.
అయితే ఎన్నికలకు ముందు రెండు పార్టీలు మెజార్టీ సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేశాయి. కానీ ఇరు వర్గాలు ఇందులో విఫలమయ్యాయి. కాబట్టి ఇది రెండు వర్గాలకు ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చినట్టే లెక్క. ఇప్పుడు లోక్సభలో బలమైన ప్రతిపక్షం, సొంతంగా మెజార్టీ లేని అధికార పక్షానికి మధ్య పోటీ సామరస్యంగానే ఉండాలి తప్ప మరో మార్గం లేదు. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి అధికారంలో ఉండాలన్నా, సంఖ్యాపరంగా బలమైన ప్రతిపక్షం తమ పాత్రను నిర్వర్తించాలన్నా ప్రజాపక్ష చర్చని కొనసాగించాలి. దీన్ని అధికార ప్రతిపక్షాలు గ్రహించడం చాలా అవసరం. అయితే దీనికోసం ఎవరు ముందుగా చొరవ తీసుకుంటారన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. రాబోయే సమావేశాలు మరింత ఆరోగ్యకరంగా మారాల్సి ఉంది. For more videos like this, subscribe Big TV channel.